అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు ఇక పుట్టగతులు కూడా లేవని, తిరిగి అధికారం బీఆర్ఎస్దేనని కేటీఆర్ అన్నారు. అధికారంలోకి రాగానే హైదరాబాద్లో 24 గంటల తాగునీటి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. 24 గంటలు విద్యుత్ ఇచ్చినట్టే 24 గంటలు తాగునీరు సరఫరా చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటిచ్చారు. హైదరాబాద్ నగరంలో రేవంత్ రెడ్డి ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు చూపిస్తే తాను శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. నిరుద్యోగ డిక్లరేషన్ అని పెట్టి నిరుద్యోగులకు అనేక హామీలిచ్చి కాంగ్రెస్ తీరని మోసం చేసిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మండిపడ్డారు. ఇందుకు నిరసనగా వచ్చే నెలలో చెలో సరూర్ నగర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. రేవంత్ పాలనలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేస్తున్నారని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ అబద్ధాలు చెప్తున్నాడని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. సీఎం రేవంత్ రైతులను చిన్నచూపు చూస్తున్నాడని మండిపడ్డారు. మొన్న 90 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొంటా అన్న ఉత్తమ్ నిన్న 70 లక్షల మెట్రిక్ టన్నులు కొంటా అంటున్నాడని ధ్వజమెత్తారు. అంటే మిగతా 70 లక్షల మెట్రిక్ టన్నులు దళారులకు అమ్ముకోవాలా అని ప్రశ్నించారు. వడ్లు కొనే తెలివి కూడా లేదా ఈ ప్రభుత్వానికి అని నిలదీశారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరును రైతులతో మాట్లాడారు. రైతుల సమస్యలపై సిద్దిపేట ఆర్టీఓ సదానందంతో మాట్లాడారు. అధికారులతో సమన్వయం చేసుకుని రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సొసైటీల చైర్మన్లకు హరీష్ రావు సూచించారు. మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి రైతులకు మద్దతు తెలిపారు. రేవంత్ సర్కారు రైతులను అరిగోస పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు రోడ్డెక్కుతున్నారని, అన్నదాత రోడ్డెక్కకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. ప్రజాపాలన అంటే ప్రజలకు అందుబాటులో లేకపోవడమేనా అని ప్రశ్నించారు. ఈ నెల 31లోపు మక్కలు కొనుగోలు చేయకుంటే రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలులో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. రైతులకు అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తక్షణమే ధాన్యం కొనుగోలును చేపట్టకపోతే అన్నదాతల తరపున పోరుబాట పడతామని హెచ్చరించారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో పర్యటించిన మహిపాల్ రెడ్డి పేరుకుపోయిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. ధాన్యం కొనుగోలులో రాజకీయం చేస్తున్నారంటూ సర్కారు తీరుపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. అధికార పార్టీ కార్యకర్తలు మాత్రమే రైతులా, మిగతా వారు రైతులు కాదా అని ప్రభుత్వ విప్ వేముల వీరేశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా ఐటిపాములలో ధాన్యం కొనుగోలు కేంద్రంను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలులో రాజకీయం చేస్తే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం రంగరాయగూడెంలో ఓ రైతు వడ్లు తగలబెట్టి నిరసన తెలిపాడు. ఐకేపీ సెంటర్కు వడ్లు తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా కొనకపోవడంతో చెట్టిరెడ్డి నరసింహారెడ్డి అనే రైతు ధాన్యం తగలబెట్టి నిరసన తెలిపాడు. ఐకేపీ సెంటర్ నిర్వాహకుల చేతిబాటంతో నరసింహారెడ్డి విసుగు చెందాడు. డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే టోకెన్లు ఇస్తున్నారని ఆరోపించాడు. ఇదే విషయం పలుమార్లు చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం బిర్సాయిపేట రైతులు ఆదిలాబాద్ మంచిర్యాల రహదారిపై ధర్నా చేపట్టారు. గత నెల రోజులుగా ఎడ్లు వ్యవసాయం వదిలిపెట్టి ధాన్యం కొనుగోళ్ల చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో ఐటీడీఏ పీఓ మంద మకరందు వచ్చి సమస్య పరిష్కరిస్తామని రైతులను ఒప్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెళ్లపల్లి మండలం సారంపల్లిలో రైతులు రోడ్డుపై బైఠాయించారు. సిద్దిపేట హైదరాబాద్ ప్రధాన రహదారిపై గంటపాటు ఆందోళన చేపట్టారు. నెల రోజులుగా కల్లాల్లోనే తాము పడిగాపులు కాస్తున్నామని తెలిపారు. త్వరగా ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని, లేదంటే స్థానిక ఎమ్మెల్యేల ఇంటి ముందు ధాన్యం పోసి పెద్ద ఎత్తున నిరసన చేపడతామని రైతులు హెచ్చరించారు.
మంత్రి వివేక్ ఇలాకాలో ధాన్యం కొనుగోలులో అలసత్వంపై రైతులు బగ్గుమంటున్నారు. మంచిర్యాల జిల్లా భీమారంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వడ్ల బస్తాలతో రైతులు రాస్తారోకో చేపట్టారు. తూకం పూర్తయిన వడ్ల బస్తాలను తరలించేందుకు లారీలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని అధికారులు పట్టించుకోవడం లేదంటూ రైతులు రాస్తారోకో చేపట్టారు. తొలకరి సాగుకు సమయం ఆసన్నమవుతున్న వేళ ధాన్యం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ధాన్యం రాసుల వద్ద ఇంకా ఎన్ని రోజులు కాపలా ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట జాతీయ రహదారిపై రైతులు బీఆర్ఎస్ నేతల ధర్నా నిర్వహించారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ నినదించారు. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ విఫలమైందని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెలపల్లి మండలం సారంపల్లిలో రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. రేవంత్ రెడ్డి 90% వరకు కొనుగోలు చేశామని చెప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. 2 నెలలు గడుస్తున్నా వడ్ల కొనుగోలు పూర్తి చేయడం లేదని రైతులు మండిపడ్డారు. సత్వరమే ధాన్యం కొనుగోలు చేయకపోతే వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ ఇంటి ముందు ధాన్యం పోసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో మక్క రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్కు వచ్చి 20 రోజులైనా కొనుగోలు చేసే దిక్కులేక ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ మార్కెట్ కమిటీ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించారు. మార్కెట్కు వచ్చే మామిడి రైతులు, కొనుగోలుదారులు, వ్యాపారులు లోపలికి రాకుండా మార్కెట్ కమిటీ మెయిన్ గేట్ మూసేశారు. దీంతో మార్కెట్ ప్రధాన ద్వారం ముందు రద్దీ ఏర్పడి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో రోడ్లపై ఆరబోసిన వడ్ల కుప్పలన్నీ నీళ్లతో తడిసి ముద్దయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నీటి పాలవడంతో లబోదిబోమంటున్నారు అన్నదాతలు. దుత్యాల మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లపై ఆరబోసిన వడ్లన్నీ వర్షానికి కొట్టుకుపోయాయి. పలు చోట్ల చెట్లు విరిగి ఇండ్లపై పడడంతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా పడిపోవడంతో కరెంటుకు అంతరాయం కలిగింది. కలెక్టర్ స్వయంగా వచ్చి ధాన్యం కొనుగోళ్లపై హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తెగేసి చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం బిర్సాయిపేటలో మంచిర్యాల వెళ్లే రహదారిపై ధర్నాకు దిగారు. ఐకేపీ సివిల్ సప్లై అధికారులు వరి కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. రైతుల సమస్యలను పరిష్కరిస్తానని ఐటీడీఏ పీఓ మంద మకరందు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. కాంగ్రెస్ హయాంలో కర్షకులకు కన్నీళ్లు తప్ప మరేమీ మిగలలేదు. పంట వేసింది మొదలు పంట కొనుగోళ్ల వరకు అన్నదాతలకు కష్టాలు తప్పట్లేదు. జనాల కడుపు నింపే అన్నదాతలను అధికారుల కాళ్లు పట్టుకునే స్థితికి తీసుకొచ్చింది ఈ దయలేని దౌర్భాగ్య సర్కార్. నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చని ఎల్లాపూర్ చౌరస్తా వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. అక్కడికి వచ్చిన అధికారిని ఇకనైనా తమ ధాన్యం కొనుగోలు చేయాలంటూ కాళ్లు పట్టుకుని వేడుకున్నారు ఓ రైతు. ఇదే ధర్నాలో ఎండ వేడిమి తట్టుకోలేక లింగాపూర్ గ్రామానికి చెందిన రైతు ఆకుల నరసయ్య స్పృహ కోల్పోయారు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరిగిందని ఒప్పుకున్నారు కాంగ్రెస్ నేతలు. ఆలస్యం అయిన మాట వాస్తవమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒప్పుకున్నాడు. రైతులు ఇబ్బంది పడుతున్నారని అంగీకరించారు. నెలల తరబడి రైతులు గోసపడుతున్నా పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం, మరోవైపు రైతుల పక్షాన ప్రధాన ప్రతిపక్షం మంచి పాత్ర పోషించిందన్నారు రాజగోపాల్ రెడ్డి. రైతుల తరపున బీఆర్ఎస్ పోరాటంతోనే దెబ్బకు దిగొచ్చి నిజం ఒప్పుకున్నారు కాంగ్రెస్ నేతలు. జగిత్యాలలో ఓ ఆర్టీసీ డ్రైవర్ కాంగ్రెస్ లీడర్ల చెంప చెల్లుమనిపించినట్టుగా బుద్ధి చెప్పాడు. పెట్రోల్ ధరలు తగ్గించాలని ర్యాలీ నిర్వహిస్తున్న కాంగ్రెస్ నాయకులను చూసి బస్సు ఆపి మరీ ముందు వడ్లు కొనరా నాయన, పెట్రోల్ సంగతి తర్వాత అని సూచించాడు. ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓవైపు రైతులు నెలల తరబడి రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే పట్టించుకొని కాంగ్రెస్ పాలకులు పొలిటికల్ మైలేజీ కోసం పగటి వేషాలు కడుతున్నారు. ఆర్టీసీ డ్రైవర్ గట్టి పెట్టిన బుద్ధి రాదు వీళ్లకు. అన్ని వర్గాలను మోసం చేసినట్లే తెలంగాణ ఉద్యమకారులను కూడా రేవంత్ సర్కారు దోకా చేసింది. ఈ నేపథ్యంలో తమకిచ్చిన హామీలు నెరవేర్చాలంటూ వరంగల్లో ఉద్యమకారులతో గలమెత్తారు.
జిల్లా కలెక్టర్ను కలిసి తమ ఆవేదనను విన్నపించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తారు. ఉద్యమకారులతో పాటు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎట్టకేలకు పోలీసులు దిగివచ్చారు. కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసి తమ ఆవేదనను ఉద్యమకారులు వినిపించారు. రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఓవైపు ఎండలు మండిపోతున్న తరుణంలో తెలంగాణకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో వర్షం కురిసింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోనూ వాన దంచి కొట్టింది. కీసర డివిజన్ పరిధిలో ఈదురుగాలు, ఉరుములతో కూడిన వర్షం పడింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంతో పాటు పలు గ్రామాల్లో వర్షం దంచి కొట్టింది. అటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్, శంకరపట్నం మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ధాన్యం రాసుల వద్ద ఉన్న అన్నదాత ఆశలపై నీళ్లు చల్లట్లయింది. ధాన్యం కొనుగోలులో వేగవంతం చేసి ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం అబ్బిడిపల్లి, కోమిర గ్రామాల మధ్య పంట పొలాల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వందల ఎకరాల మేర పశుగ్రాసం అగ్నికి ఆహుతైంది. పలువురు రైతుల పంపు సెట్ మోటార్లు కూడా కాలి బూడిదయ్యాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు గంటల కొద్దీ శ్రమించాల్సి వచ్చింది. భద్రాచలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ లేక ఓ వ్యక్తి డెడ్ బాడీని బంధువులు భుజాలపై మోసుకెళ్లారు. గతంలో ఛత్తీస్గఢ్, ఒరిస్సా లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు 3 మంత్రులున్న జిల్లాలో ఇలా ప్రభుత్వ ఆసుపత్రిలో కనీస వసతులు కల్పించకపోవడం దురదృష్టకరం. అంబులెన్స్ లేక డెడ్ బాడీని చేతులపై పట్టుకెళ్లే ఈ అమానుష ఘటన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి చెంపపెట్టు లాంటిది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పరిస్థితి దారుణంగా దిగజారిందని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పేదోడి బతుకుకు విలువ లేకుండా పోయిందని మండిపడ్డారు. భద్రాచలంలో వడదెబ్బతో ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించిన కండి వెంకన్న మృతదేహాన్ని కుటుంబ సభ్యుల భుజాలపై మోసుకెళ్లిన దుస్థితి రావడం బాధాకరమన్నారు. కేసీఆర్ పాలనలో పేద ప్రజల గౌరవాన్ని కాపాడే సంకల్పంతో ఆఖరి ప్రయాణం కూడా గౌరవంగా సాగాలనే ఆలోచనతో పార్థివ దేహాల తరలింపు వాహనాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కానీ నేడు రేవంత్ ప్రభుత్వం వాటి నిర్వహణ కూడా పట్టించుకోవడం లేదని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వైద్య వ్యవస్థ దారుణంగా కుప్పకూలిందన్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. తాండూరు, భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అమానవీయ ఘటనలే సజీవ సాక్ష్యమన్నారు. భద్రాచలం ఘటనకు కారణమైన ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అంబులెన్స్ సేవలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో పేదల కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఉచిత హార్న్స్ వెహికల్స్ ఏమయ్యాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రులు కేవలం ప్రచారాలకే పరిమితం కాకుండా ప్రజల అసలు బాధలను చూడాలన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్పై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. పరువు పోయిందని కోట్ల రూపాయల దావా వేశారు. నిజంగా మీకు ఇంకా పరువు మిగిలిందని రుజువు చేస్తే కూలి పని చేసైనా మీకు నష్టపరిహారం చెల్లిస్తానని అన్నారు. మీ సుపుత్రుడు భగీరథ్ చిదిమేసిన నోరు లేని మైనర్ బాలిక పరువు విలువ ఎన్ని కోట్ల రూపాయలో మీరు చెప్పగలరా అని ప్రశ్నించారు. యూనివర్సిటీలో మీ కుమారుడు తోటి విద్యార్థులను చితకబాదినప్పుడే మీ పరువు మీరే తీసుకున్నారని అన్నారు. బండి భగీరథ్ మానసిక పరిస్థితిపై ట్రీట్మెంట్ చేయించకుండా అమాయకుల మీద వదలడం సమంజసం కాదని పేర్కొన్నారు. మీకు పరువు మిగులుందని రుజువు చేయగలరా? మంచినీటి సరఫరా లేక హైదరాబాద్ ప్రజలు నరకం చూస్తున్నారు. ప్రతిరోజు తాగునీటికి కటకటే. నల్లా తిప్పితే గాలి బుడగలు తప్ప మంచినీళ్లు రావడం లేదు. గొంతెండిన ప్రజలు ఎస్ఆర్ నగర్ వాటర్ వర్క్స్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. అమీర్పేట్ డివిజన్లో నీటి కొరత సమస్యను పరిష్కరించాలని కోరుతూ వాటర్ వర్క్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్న వాటర్ వర్క్ అధికారులు స్థానికులకు మాత్రం నీటిని సరఫరా చేయడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు నిరసనకు దిగారు.
ఏఎంసీలో విధుల్లో ఉన్న పీజీ మొదటి సంవత్సరం విద్యార్థి శివశంకర్పై రోగి బంధువులు దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధులు బహిష్కరించారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బంది పెద్ద ఎత్తున డిఎంఈ కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు సక్రమంగా అందడం లేదని మండిపడ్డారు. పని భద్రత లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘాలు వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. ఎండ తీవ్రత పెరుగుతున్నప్పటికీ అధికారులు తమపై పనిభారం మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని నిరసన తెలిపారు. విధులు బహిష్కరించి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలు హోరెత్తించారు. మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ తమను మానసిక ఒత్తిడికి గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండ వేడిమి దృష్ట్యా కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని వాపోతున్నారు. ఇటీవల వడదెబ్బతో మృతి చెందిన కార్మికురాలు మల్లమ్మ కుటుంబానికి 20 లక్షల రూపాయల పరిహారం అందించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గెస్ట్ లెక్చరర్స్ను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లాను పాదయాత్రను ప్రారంభించారు. అయితే యాదగిరిగుట్టలో ప్రారంభమైన ఈ పాదయాత్ర గన్ పార్క్ వరకు కొనసాగనుంది. తమకు ఆటో రెన్యువల్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 50,000 రూపాయల వేతనాన్ని ఖరారుగా చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని గెస్ట్ లెక్చరర్స్ హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండల కేంద్రంలోని భూ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో క్రయ విక్రయదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచే స్లాట్లు బుక్ చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు చేయకపోవడంతో బాధితులు కార్యాలయం ఎదుట పడిగాపులు పడుతున్నారు. దీనిపై జాయింట్ సబ్ రిజిస్ట్రార్, తహసీల్దార్ను నిలదీస్తారు. ఇతర అధికారిక మీటింగులు ఉండటం, ఒకరోజు సెలవులో ఉండటం వల్ల రిజిస్ట్రేషన్లు చేయలేకపోయామని సబ్ రిజిస్ట్రార్ సమాధానం ఇచ్చారు. వెంటనే పెండింగ్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పెట్రోల్ ధరలు బగ్గుమంటున్నాయి. ఇవాళ కూడా మళ్లీ భారీగా పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై ₹2.86 పెరగగా డీజిల్ లీటర్పై ₹2.86 పెరిగింది. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ₹115.58 చేరుకోగా డీజిల్ ₹103.74 వద్ద కొనసాగుతుంది. వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడుతున్నాయి. సీఎం రేవంత్కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. మాటలు దంచుడు కాదు రేవంత్, దమ్ముంటే ధరలు దించాలని సవాలు విసిరారు. పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర పన్నుల భారం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ₹7.5 2.5 స్టేట్ వ్యాట్ ఉందని తెలిపారు. ₹115 పెట్రోల్ ధరలో 35% స్టేట్ వ్యాట్, ₹103 డీజిల్ ధరలో 27% స్టేట్ వ్యాట్ ఉందని హరీష్ రావు వివరించారు. ప్రజలపై నెలకు 162 కోట్లు, ఏటా 2,000 కోట్ల రూపాయల పన్నుల భారం పడుతుందని తెలిపారు. మీది ప్రజాపాలన కాదు, పన్నులు దండుకునే పాలన, ప్రజాపీడన అని హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు స్టేట్ వ్యాట్ తగ్గించి ప్రజలకు మేలు చేయాలని హరీష్ రావు లేఖలో సూచించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై బీఆర్ఎస్పీ పోరుబాట పట్టింది. బీఆర్ఎస్పీ విద్యార్థి నాయకులు హైదరాబాద్లో ధర్నా చేపట్టారు. హిమాయత్ నగర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం ముందు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇంధన ధరల పెంపుతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల నియంత్రణలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అటు నిరసన చేపడుతున్న బీఆర్ఎస్పీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో డంపింగ్ యార్డ్ వద్దు పరిశ్రమలు ముద్దు అనే నినాదంతో బీఆర్ఎస్ నాయకులు రైతులకు ధైర్యం ఇచ్చారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం భూములు సేకరిస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం డంపింగ్ యార్డ్ పేరుతో అటు రైతులను ఇటు నిరుద్యోగులను రోడ్డున పడేస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎంఎస్ సత్యనారాయణ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. జనగామ జిల్లాలో వడ్ల కల్లాల దగ్గరే మరో రైతు ప్రాణాలు కోల్పోయాడు. స్టేషన్ గన్పూర్ మండలం రంగరాయగూడెం ఐకేపీ సెంటర్ వద్ద రైతు ఎలేందర్ రెడ్డికి గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, 2 పిల్లలున్నారు. రంగారెడ్డి జిల్లాలో నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో కారును నడుపుతూ విన్యాసాలు చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో పోలీసులు సీరియస్గా తీసుకొని నిందితుడు కొత్తపల్లి యశ్వంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు. లోని భవానీనగర్లో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు. 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా పాలకుర్తి ఇరిగేషన్ డిఈ శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన బిల్లు మంజూరు కోసం డిఈ శ్రీనివాసరావు లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. సూర్యాపేట జిల్లా యార్కారం గ్రామంలో బీఆర్ఎస్ నేత చింతలపాటి మధు హత్య కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేస్తారు. మిద్ద రవీందర్ తండ్రి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మధుపై అతని కుమారుడు జీవన్ కక్ష పెంచుకున్నాడు. 2 రోజుల క్రితం చింత సైదులు, మేదరి ప్రసాద్, మిద్దె ఆనంద్తో కలిసి పథకం ప్రకారం మధును హత్య చేశారు. ఈ కేసులో జీవన్కు సహకరించిన ఓ మహిళ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జీడిమెట్ల పిఎస్ పరిధిలోని డీపీ కాలనీలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. స్థానికంగా ఉన్న ఓ టిఫిన్ సెంటర్లోని వంటగదిలోకి చొరబడి సిబ్బందిపై అమానుషంగా దాడికి దిగారు. కిచెన్లో ఉన్న 3 కమర్షియల్ సిలిండర్లను అపహరించుకుపోయారు. వీరి విషయంలో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. బస్తీల్లో గస్తీ పెంచాలని, గంజాయి బ్యాచ్ అరకట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని సుమారు 180 నివాసాలతో పాటు పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు. సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని 15 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన నల్లబెల్లం, గుడుంబాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన బాధ్యులపై కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. మేడ్చల్ జిల్లా సూరారం పిఎస్ పరిధిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. వైష్ణవి నగర్లోని శ్రీలక్ష్మి గణపతి ఆలయంలో చోరీకి పాల్పడ్డారు దుండగులు. గుడి తాళాలు పగలగొట్టి అమ్మవారి ఆభరణాలతో పాటు హుండీని ఎత్తుకెళ్లారు కేటుగాళ్లు. హుండీలోని నగదును తీసుకువెళ్లి గుడి పక్కనే ఉన్న ఆక్సిజన్ పార్కులో పడేసి వెళ్లినట్లు స్థానికులు గుర్తించారు. ఆలయ కమిటీ సభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడులో రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. 3 అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. వేలుమణి వర్గంలోని ఎమ్మెల్యేలు సత్యభామ, మరగాదం, జయకుమార్లు తమ పదవులకు రిజైన్ చేశారు. రాజీనామా లేఖలను స్పీకర్కు అందించారు. ఈ 3 ఎమ్మెల్యేలు బలపరీక్ష సమయంలో టీవీకేకు మద్దతు తెలిపారు. పార్టీ వీడిన ఎమ్మెల్యేలు టీవీకేలో చేరారు. కర్ణాటకలో సీఎం సీటుపై మరోసారి చర్చ మొదలైంది. కాంగ్రెస్ హైకమాండ్ నుంచి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లకు పిలుపు రావడంతో ఊహాగానాలు జోరందుకున్నాయి. ముఖ్యమంత్రి మార్పు విషయంపైనే వారికి పిలుపు వచ్చినట్టు భావిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పిలుపు మేరకు రేపు ఇరువురు నేతలు ఢిల్లీ వెళ్తున్నారు. ఉదయం 11 గంటలకు హైకమాండ్తో సిద్ధరామయ్య, డీకే భేటీ కానున్నారు. అయితే హైకమాండ్ తుది నిర్ణయమే తనకు శిరోధార్యమని డీకే అంటుండగా పార్టీ ఎలా చెప్తే అలా నడుచుకుంటారని సిద్ధరామయ్య అంటున్నారు.